సుపర్ణుడు. బ్రహ్మాండం ద్వాదశైవచ, ద్వాదశ అంటే 12,000 శ్లోకాలు బ్రహ్మాండ పురాణంలో. ఏవం పురాణ సందోహ 4,00,000 ఉదాహృత. ఈ విధంగా అన్ని పురాణాల్లో కలిపి దాదాపు 4,00,000 శ్లోకాలు ఉన్నాయి. ఒక్క మహాభారతంలోనే 5,00,000 శ్లోకాలు ఉండేవి, ఇప్పుడు కేవలం 1,00,000 మాత్రమే ఉపలభ్యమానం అవుతున్నాయని చెప్పారు. ఏమయ్యా, ఒక శ్లోకం, ఒక పద్యం, ఒక పాట రాయాలంటే ఈ సినిమా కవులకు, మామూలు కవులకు రోజంతా కూర్చొని తలకాయ పట్టుకొని ఊహించుకుంటూ ఎక్కడో తూగుటయ్యాలలో పెద్ద మీఠాపాన్లు వేసుకొని సముద్ర పొట్టు కూర్చొని ఆ ఆలోచనల కోసం అని చెప్పి పిచ్చి వేషాలన్నీ వేస్తుంటారు. కానీ ఒక్క వేదవ్యాసుడు, ఎవరండి వేదవ్యాసుడు? పరాశర మహర్షికి పుట్టినటువంటి వాడు. ఆ వేదవ్యాసుడు ఒక్కడే ఇన్ని వేల లక్షల శ్లోకాలు రాయడం అనేటువంటిది మానవ మాత్రుడికి అలా సాధ్యమవుతుందా? ఆ దైవశక్తి లేనిది కాదు. కాబట్టి వ్యాసుడిని కూడా వ్యాసస్థు భగవాన్ స్వయం అన్నారు. ఆయన కూడా భగవంతుని యొక్క స్వరూపంగా ఆయన వచ్చాడు. అయితే ఆయన భారతం రాస్తున్నప్పుడు ఎవరన్నా రాసేవాడు కావాలని చెప్పి అడిగాట. ఎవరు రాయాలనగానే ఎవరు అన్నట్టు గణపతి రాస్తారండి, మన గణపతి మంచి హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, ఆయన పిలుచుకురండి. సరే, పోయి గణపతిని అడిగారు. అడగంగానే ఎలా తప్పించుకుంటూ ఆయనకు తెలుస్తలేదు. ఏం చేయాలి? పెన్ను లేదన్నాడు. పెన్ను లేకపోవడం నువ్వు ఏదుడి దాంతో రాస్తానికి దంతం బిక్కుని దాంతో రాశాడు. ఆ దంతం మీద కూడా పురాణాల్లో వేరే వేరే కథలు ఉన్నాయి. పరశురాముడితో యుద్ధం చేయడం కోసమే దంతం బిక్కున్నాడు అని ఒక చోట రాస్తే, వేదవ్యాసుడి దగ్గర కూర్చొని భారతం రాసినప్పుడు ఆ దంతాన్ని వాడాడు పెన్నులాగా అని ఇంకొక చోట లేఖని అని చెప్పి చెప్తారు. ఈ విధంగా పురాణాల్లో కథలు ఎన్ని వచ్చినా సరే రాసినది మాత్రం వాస్తవం. గణపతికి ఏకదంతుడు అనే పేరు కూడా వాస్తవం. అది మాత్రం మనం అందరం ఒప్పుకోవాలి. అలాగా ఏకదంతుడు ఆయన రాస్తుంటే గణపతికి ఎలా తప్పించుకుందామనో తెలియక, నువ్వు చెప్పుకుంటూ పోతే మరి నేను రాస్తా అంటే ఒక కండిషన్ పెట్టాట. నేను ఆపకుండా నువ్వు చెప్పాలి. గడగడ గడగడ నువ్వు చెప్పుకుంటూ పోవాలి, నా పెన్ను రాసుకుంటూ పోతుంది. నువ్వు కనుక అనుకుంటూ ఆలోచించి అన్నావంటే నేను నా పెన్ను ఇక్కడ కింద పెట్టినా వెళ్ళిపోతా అన్నమాట గణపతి. ఆయనకు అప్పటికే తెలుసు, ఆత్మలింగాన్ని కింద పెట్టి వెళ్ళిపోయిన మహానుభావుడు ఆయన. రావణాసుడిని ఏడిపించి 3 చెర్ల నీళ్లు తాగిచ్చాడు. మహాభారతాన్ని కూడా అలాగే చేస్తాడని చెప్పి వేదవ్యాసుడు భయపడిపోయి, అయ్యా అలా కాదు, అయితే నాది కూడా ఒక కండిషన్ ఉన్నది, మరి మీరు అలా చెప్పారు కదా, అయితే నేను చెప్పిన ప్రతి శ్లోకాన్ని మీరు అర్థం చేసుకొని రాయాలి. అర్థం చేసుకొని రాయాలంటే మరి వట్టి మాట్లాడి ఒక శ్లోకం చెప్పగానే దాంట్లో మీనింగ్ ఏమున్నదో తెలుసుకోవాలి. అయితే మహాభారతంలో ఎన్నో రకాల కవుళ్ళు ఉంటాయి. అంటే ఎక్కడైనా 6 సంఖ్యను చెప్పాల్సి వస్తే ఆయన రుచులు అని చెప్పి వాడతాడు. ఆ రుచి అనగానే 6 అనేటువంటి సంఖ్య మనకు గుర్తుకు రావాలి. నక్షత్రం అనగానే అక్కడ ఆయనకి 27 అనే సంఖ్య గుర్తుకు రావాలి. ఇలాగా కవుళ్ళు పెట్టుకుంటూ ఊహించుకోవడానికి చాలా సమయం పట్టేటువంటి తిగడంబాజీలు చేసుకుంటూ ఆయన మహాభారతంలో కొన్ని శ్లోకాలు పెట్టాడు. చాలా శ్లోకాలు అలాంటివి ఉన్నాయి మనకు. అలా రాసేసరికి ఓహో ఈ సరే అని చెప్పి కూర్చున్నాడు. పాపం ఈయన చెప్పుకుంటూ పోతున్నాడు, ఆయన అర్థం చేసుకొని ఆగా రాస్తున్నాడు. ఆ గణపతి మహానుభావుడు కనుక అన్ని శ్లోకాలను మనకు రాసి అందించాడని చెప్పి చెప్తారు. ఇదం భగవతా పూర్వం బ్రహ్మణేన అభిపంకజే ఈ తత్ర అష్టాదశ సహస్రం శ్రీమద్భాగవతమిష్యతే. శ్రీమద్భాగవతం 18,000 శ్లోకాలని చెప్పి అక్కడ చెప్పబడింది. ఏవం పురాణ సందోహ ఇదం భగవతా పూర్వం బ్రాహ్మణేన అభిపంకజే. బ్రహ్మగారి ఆయన విష్ణుమూర్తి యొక్క నాభి పంకజం నుంచి వెళ్ళినటువంటి బ్రహ్మగారు స్థితాయ భవ భీతాయ కారుణ్యాత్ సంప్రకాశితం. కాబట్టి ఆయన శ్రీహరి లీలలన్నీ గురించిన కథలతోటి అమృతమైనటువంటి కథలు, వినడానికి ఎంతో ఆనందాన్ని కల్పించేటువంటి కథలు, సత్పురుషుల యొక్క చరిత్రలు, దేవతల యొక్క వీర గాథలు, దేవతలు కూడా పరమానందం పొందేటువంటి విషయాలన్నీ కూడా అందులో ప్రోధి చేశాడు. సర్వ వేదాంత సారం యత్. భాగవతం అంటే ఏం కాదండి, అది సర్వ వేదాంత సారం. మొత్తం వేదాంతం అంతా కూడా అందులోనే ఉన్నది. యద్ ఆత్మత్వ లక్షణం, బ్రహ్మ ఐక్యత, బ్రహ్మైక్యం అనేటువంటిది అందులోనే మనకు కనిపిస్తూ ఉంటుంది. వస్తు అద్వితీయం తన్నిష్టం. వస్తు శివదం అంటాడు మన ప్రార్థనా శ్లోకాల్లో. ఇందులో ఉన్న సబ్జెక్టు వస్తువు శివదం, మంగళాన్ని కలిగించేది. భాగవతాన్ని ఎవరైనా వింటే వాళ్ళకి ఇళ్లలో ఏదో మంచి జరుగుతూనే ఉంటుంది. నిన్న మంచి అయిందండి, గిదైందండి, గదైందండి అని చెప్పుకునే వాళ్ళే ఉంటారు. చెడు విషయాలు ఎవరు కూడా చేయరండి. శివదం వస్తు అద్వితీయం తన్నిష్టం కైవల్యక ప్రయోజనం. కైవల్యం అంటే మోక్షం, కైవల్య ప్రయోజనం. మరి భాగవతం వింటే లాభం ఏమిటి అంటే ఒకటే లాభం, మోక్షం కోసమే భాగవతం వినాలి. ఎప్పుడు చనిపోతామో తెలియదు, చనిపోయినప్పుడు మాత్రం మనం మోక్షానికి వెళ్ళాలి, స్వర్గధామం చేరాలి. పోష్టపద్భ్యాం పౌర్ణమాస్యాం హేమ సింహాసనాన్వితం. ప్రతిపద రోజు కానీ అజైకపాత్ పోష్టపద పూర్వాభాద్ర అధికంతత. పూర్వభాద్ర లేదా పౌర్ణమాసి హేమసింహాస సమన్వితం దదాతియో భాగవతం సయాతి పరమాంగతి. ఎవరైతే భాగవతాన్ని దానం ఇస్తారో, ఎవరైతే ప్రోష్ఠపదం ఆయన యొక్క ఆ పూర్వభాద్ర నక్షత్రం అంటే దానికి పోలినటువంటి దాన్ని ఏమంటారు మన ప్రతిమ, ఇవన్నీ దానం ఇచ్చుకోవడం. పౌర్ణమాస్యాం సింహాసనాన్ని కూడా దానం ఇవ్వాలి అని చెప్తున్నాడు. సింహాసన సమన్వితం రాజంతే తావధన్యాన్ని పురాణాన్ని సతాం గణే
భాద్రపద మాసంలో పున్నమ నాడు ఎవరైతే భాగవత పురాణ గ్రంథాన్ని బంగారు సింహాసనం మీద పెట్టి దానం ఇస్తారో వాళ్ళకు పరమపద ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. సత్పురుషులకు సదస్సులో ఉత్కృష్టమైనటువంటి శ్రీమద్ భాగవతం లేకుండా ఇతర పురాణాలు ఎన్ని చెప్పినా వ్యర్థమే. కాబట్టి భాగవత పురాణం మాత్రమే వినాలి అని చెప్తున్నాడు. రాజంతే తావధన్యాన్ని పురాణాన్ని సతాంగణే యావన్న దృశ్యతే సాక్షాత్ శ్రీమద్ భాగవతం పరం. మిగతా పురాణాల కంటే కూడా భాగవతాన్ని వినగానే అప్పటికప్పుడే సాక్షాత్తు ఫలితం కనిపిస్తూ ఉంటుంది. సర్వ వేదాంతసారం మీ శ్రీమద్ భాగవతం ఇష్యతే తద్రసామృత తృప్తస్య నాణ్యత్ర స్యాద్రతి క్వచిత్. దీని యొక్క అమృతపానాన్ని చేస్తుంటే, ఈ కథలు వింటుంటే ఇంకెక్కడ కూడా అతనికి రతి అంటే సంతోషం కలగదయ్యా. నిమగ్నానాం యథా గంగా దేవానాం అచ్యుతో యథా. మునిగితే గంగలోనే మునగాలి, కీర్తిస్తే అచ్యుతుని కథలే కీర్తించాలి. శ్రోత్రద్వయత్వం శృణు అచ్యుత కథా అంటాడు. వైష్ణవానాం యథా శంభు పురాణానాం ఇదం తథా. వైష్ణవులకు ఎలాగైతే శివుడు ప్రీతికరుడో, శైవులకందరికీ విష్ణు ప్రీతికరుడో, ఆ విధంగా పురాణాలకన్నిట్లో కూడా ఈ భాగవత పురాణం చాలా ఇష్టమైనటువంటిది. క్షేత్రాణాం చైవ సర్వేషాం యథా కాశీ అనుత్తమ. ఉత్తమమైనటువంటి కాశీ క్షేత్రం, క్షేత్రాలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటిది. అలాంటిది ఈ భాగవతం. కాశీ వంటిది క్షేత్రాల్లో కాశీ లాంటిది పురాణంలో ఈ భాగవతం. ఎందుకంటే నారీషు రంభ నగరీషు కాశీ. నగరాలన్నింటిలో ఏది గొప్పది అంటే ధ్రువరేషు రామ. రాజుల్లో ఎవడు గొప్పవాడు అంటే రాముడట. నారీషు రంభ ధ్రువరేషు రామ కాశీ. పుణ్యస్థలాల్లో కాశీ. నగరీషు కాంచీ. కాంచీ నగరం గొప్పది, కాశీ క్షేత్రం గొప్పది అనుకుంటూ ఒక పెద్ద శ్లోకం కవి చెప్తూ ఉంటాడు. క్షేత్రాణాం చైవ సర్వేషాం యథా కాశీ అనుత్తమ తథా పురాణం వ్రాతానాం శ్రీమద్భాగవతం ద్విజాహ. కాబట్టి ఓ బ్రాహ్మణోత్తములారా, శ్రీమద్భాగవతం చాలా ఉన్నత స్థానాన్ని అలంకరించింది. అలాంటి భాగవతాన్ని మనం పారాయణం చేయాలి. శ్రీమద్భాగవతం పురాణమమలం యద్వైష్ణవానాం ప్రియం. విష్ణు భక్తులందరికీ ప్రియమైన పురాణం ఏమిటి అంటే భాగవతమే. యస్మిన్ పారమహంస్యమే బమవలం జ్ఞానం పరంగీయతే. దీనిలో అంతా కూడా జ్ఞానమే పాడబడి ఉన్నది కనుక ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకోవడానికి పనికి వచ్చేది. యత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం. ఎందులోనైతే జ్ఞానము భక్తి వైరాగ్యం గురించి చెప్పబడిందో మీరు మొదట్లోనే చూశారు. ఆ దేవత భూదేవత ఒక గోవు రూపంలో వచ్చేసి ఆమెనే నువ్వెవరు అంటే నేను పృథ్వీదేవతను అంటుంది. పృథ్వీదేవత. అలాగే ఈ ఇద్దరెవరు ముసలివాళ్ళలాగా ఉన్నారు అంటే జ్ఞాన వైరాగ్యాలు నా కొడుకులు అని చెప్తుంది. మనం మొదట్లోనే మొదటి నాడు చెప్పుకున్నాం. కాబట్టి ఎత్ర జ్ఞాన విరాగ భక్తి సహితం. ఈ పురాణంలో జ్ఞానం ఉన్నది, భక్తి ఉన్నది, వైరాగ్యం ఉన్నది. ఈ మూడు ఉన్నటువంటి పురాణం ఇదేనయ్యా. తచ్చుండువన్. అందుకని దాన్ని కనుక మనం వింటూ ఉంటే, విపఠన్ చదివించుకుంటూ ఉంటే, విచారణ పరహ మన మనస్సులో పరిపరి విధాల ఆలోచనలు వస్తుంటాయి. ఎంత గొప్ప పురాణం వినే అవకాశం మనకు వచ్చింది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. ఇంకా భక్త్యా విముచ్యే నరహ. ఆ మనిషి వినేటువంటి వాళ్ళు భక్తిలో ఓతప్రోతం అయిపోయి ఓలలాడుకుంటూ మునిగి తేలుకుంటూ విముచ్యేత్ మోక్షాన్ని చేరుకుంటారయ్యా. కస్మయ్యేన విభాసితో యమతుల జ్ఞాన ప్రదీప పురా తద్రూపేణ చ నారదాయ మునయే కృష్ణాయ తద్రూపిణ యోగీంద్రాయ తదాత్మనాథ భగవద్రాతాయ కారుణ్యత. ఇవన్నీ కూడా ఎవరి నుంచి ఎవరికి చెప్పుకోవచ్చాడో మనం అంతా చెప్పుకున్నాం గనక తత్శుద్ధం. ఏది శుద్ధం అంటే భాగవతమే శుద్ధం. మనం మొన్న చెప్పుకున్నాం. మొదటి నాడు రెండో నాడు అడిగితే మీకు 4 విషయాలే శుద్ధమైనటువంటివి. శుద్ధం విష్ణుపద ధ్యానం, శుద్ధం ఏకాదశి వ్రతం. ఏకాదశి శుద్ధం, భాగవతం శుద్ధం. భాగవతస్యాన్నం. భాగవతం విని అక్కడ ప్రసాదం తీసుకోవడమే శుద్ధం. శుద్ధం భాగవతస్యాన్నం, శుద్ధం భాగీరథీ జలం. గంగాజలమే శుద్ధం. ఇంకా ఏ నదీ జలం శుద్ధం కాదు. మీరు గంగ నీరు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, ఎన్నాళ్ళున్నా సరే దాంట్లో ఆ పాచి పాకురు అలాంటివి రావు, ఫంగస్ పట్టదు. కాబట్టి శుద్ధం భాగీరథీ జలం, శుద్ధం విష్ణుపద ధ్యానం. ఇంకా ఏది శుద్ధం అంటే విష్ణువు యొక్క పాదాలను ధ్యానించుకోవడమే శుద్ధం. శుద్ధం ఏకాదశి వ్రతం. ఆయనకు ప్రీతికరమైనటువంటి ఏకాదశి రోజు ఉపవాసం ఉండడం, ద్వాదశి రోజు పారణ చేసుకోవడం, ఇవి 2 కూడా శుద్ధం అని చెప్తూ ఉన్నాడు. ఇంకా తత్శుద్ధం, ఇంకా విమలం. ఎలాంటి చెడును బోధించినటువంటి గ్రంథం ఏదైనా ఉంది అంటే అది మా శ్రీమద్భాగవతం. విశోకం, మనకు లోపల ఉన్నటువంటి అన్ని రకాల శోకాలను, దుఃఖాలను, భయాలను దూరం చేసేటువంటిది, శోకాన్ని పోగొట్టేది ఈ భాగవతం. అలాగే అమృతం. అమృతం అంటే ఎంత పానం చేసినా సరే ఇంకా వింటే బాగుంటూ, అయ్యో అప్పుడే 7 రోజులు అయిపోయిందా, మొన్ననే కదా మొదలు పెట్టుకున్నాం అనేటువంటి ఒక ప్రీతి కలిగేటువంటి జననం చేసేటువంటిది గ్రంథం ఇదే. అందుకని నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షిణే యైదం కృపయా కస్మై వ్యాచచక్షే ముముక్షవే. ఆ వాసుదేవునికి, ఆ భగవంతుడికి సాక్షి అయినటువంటి వాడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను. యైదం కృపయా కస్మై వ్యాచచక్షే ముముక్షవే.
ఈయన ఎవరి కోసం చెప్పించాడు ఈ భాగవతం అంటే ముముక్షువు మోక్షాన్ని సాధించాలని 7 రోజుల్లో సర్పం కాటు వేసి మోక్షాన్ని నేను ఎలా పోతానని చెప్పి బాధపడేటువంటి పరీక్షిత్ మహారాజు కోసం అని చెప్పేసి ఇదంతా కూడా శుకబ్రహ్మతో చెప్పించాడు. అలాంటి వాసుదేవునికి మనం నమస్కరిద్దాం. యోగీంద్రాయ నమస్తస్మై శుకాయ బ్రహ్మరూపిణే. మరి ఇంత పెద్ద భాగవతం చెప్తున్నాడయ్యా, చెప్పేవాడు తక్కువవాడు. ఆ శుకబ్రహ్మ ఆయన వేదవ్యాసుల వారికి కొడుకు. అలాంటి వేదవ్యాసుల వారి కొడుకైనటువంటి శుకబ్రహ్మ ఆయన చెప్పినటువంటి వాడు కనుక ఆ యోగీంద్రుడికి మనం నమస్కరించాలి. సంసార సర్పదష్టంయో విష్ణురాతం అమూముచత్. విష్ణురాతుడు అంటే పరీక్షిత్ మహారాజు. ఏ విష్ణురాతుడైతే పరీక్షిత్ మహారాజు అయితే సంసారం అనేటువంటి సర్పం చేత కాటు వేయించుకోబడ్డాడో, ఆయనను కాటు వేసింది తక్షకుడు కాదండి, సంసారం అనేటువంటి ఈ ప్రపంచం అనేటువంటి సర్పమే వాడిని కాటు వేసింది. ఎందుకంటే కలి రాగానే కలి యొక్క దుష్ట ప్రభావం వలన వాడి లోపల మెదడులో చెడ్డ ఆలోచన వచ్చింది. రాగానే ఆ శమీక మహర్షి పైన వేయడం, ఆ శృంగి వచ్చి శాపం పెట్టడం, ఇవన్నీ కూడా కాలక్రమంలో జరిగిపోవడం. అంటే వట్టిగా జరగవండి, దాని వెనకాల పెద్ద ఇంత కారణం ఉంటుంది. ఒకవేళ ఆనాడు కనుక వాడు ఆ పాము వేసి ఉండకపోతే మనకు స్వయంభూ మనువు, ఆయన యొక్క 3 అమ్మాయిలు 2 అబ్బాయిలు, వాళ్ళ యొక్క చరిత్రలు, చంద్రవంశరాజులు, సూర్యవంశరాజులు, భాగవతం, భారతం, వీటిలో ఉన్న శ్లోకాలు, వాటి పురాణాలు 18, వాటి సంఖ్యలు, ఇన్ని గొప్ప విషయాలు నేర్చుకునేటువంటి అవకాశం పాపం ఆయన పరీక్షిత్తు మోక్షాని కోసం అని చెప్పేసి ఆ పామును వేసి పాపాన్ని ముడిగట్టుకొని తర్వాత ఆయన ఇది విని పుణ్యాత్ముడైనాడని చెప్తూ ఉన్నాడు. ఇక సంసార సర్పదష్టం యో విష్ణురాతం అమోముచత్. మోక్షాన్ని సంప్రాప్తింప చేసినటువంటి గ్రంథరాజం ఇది. భవే భవే యథా భక్తి పాదయోస్తవ జాయతే. హే విష్ణు, ఎలాగైతే సంసారంలో మెల్లమెల్లగా నీ పాదాలయందు మాకు భక్తి కుదురుతుందో, భక్తిభావం కుదురుతుందో, తథా కురుష్వ దేవేశ, అలా చేయవయ్యా. మమ్మల్ని నీ పాదాలపైన అనంతమైనటువంటి, అజేయమైనటువంటి, అమేయమైనటువంటి, వినాశం లేనటువంటి భక్తి నీ పాదాలపైన కుదిరేటువంటి అవకాశాన్ని మాకు కల్పించు. భవే భవే నాతి భవే భవ స్వమాన్. కాబట్టి అలాంటి ఈ భవంలో, ఈ సంసారంలో మాకు నీ త్వత్పాదాంభోరుహయుగత నిశ్చల భక్తిరస్తు. అంబోరుహం, నీ పాద కమలాలపైన మా భక్తి నిశ్చలంగా ఉండేటట్టు, కదిలిపోకుండా ఉండాలి. మాటిమాటికి అలా ఫ్లిక్కరింగ్గా ఉంటే భక్తి కాదు. కాబట్టి 100% నీ పాదాలను మేము నమ్ముకునేటువంటి నిశ్చలమైనటువంటి భక్తిని మాకిమ్మయ్యా అంటూ తథాకురుష్వ దేవేశ నాథస్వం నో యత ప్రభో. మా నాథుడు నువ్వే కదా, నీవే మమ్మల్ని రక్షించాలంటూ ప్రార్థించుకోవాలట. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం. ఎవరి నామ సంకీర్తనం చేస్తే అన్ని రకాల పాపాలు పటాపంచలైపోతాయో, ప్రణామో దుఃఖ శమనం. ఎవరికి నమస్కరిస్తే అన్ని రకాల దుఃఖాలు దూరమైపోతాయో, నమామి హరిం పరం. అలాంటి పరమైనటువంటి శ్రేష్ఠుడైనటువంటి హరికి మేము నమస్కరిస్తామంటున్నాడు శ్రీమద్ భాగవత మహాపురాణ గ్రంథ సమాప్త. హరే నమ హరే నమ హరే నమ. మళ్ళొక్కసారి ఈ శ్లోకాన్ని అనండి అందరు కూడా. నామ సంకీర్తనం యస్య, నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం, సర్వపాప ప్రణాశనం, ప్రణామో దుఃఖ శమనం, ప్రణామో దుఃఖ శమనం, నమామి హరిం పరం, నమామి హరిం పరం, ప్రణామో దుఃఖ శమనః, ప్రణామో దుఃఖ శమనః, తం నమామి హరిం పరం, తం నమామి హరిం పరం. నామ సంకీర్తనం యస్య, నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం, సర్వపాప ప్రణాశనం, ప్రణామో దుఃఖ శమనః, ప్రణామో దుఃఖ శమనః, తం నమామి హరిం పరం, తం నమామి హరిం పరం. త్వదీయం వస్తు గోవింద, త్వదీయం వస్తు గోవింద, తుభ్యమేవ సమర్పయే, తుభ్యమేవ సమర్పయే, తేన త్వదంఘ్రికమలే, తేన త్వదంఘ్రికమలే, రతిం మే యచ్చ శాశ్వతీం, రతిం మే యచ్చ శాశ్వతీం. త్వదీయం వస్తు గోవింద, త్వదీయం వస్తు గోవింద. హే గోవింద, ఈ వస్తువంతా నీదే, నీ దగ్గరనే మళ్ళీ దీన్ని తుభ్యమేవ సమర్పయే, నీది నీకు సమర్పిస్తున్నాను. అందుకనే భాగవతాన్ని మొట్టమొదటి నాడు యజమాని తలపైన పెట్టుకోవడానికి మేము ఆయనకి ఇస్తాము. రేపు ఈ భాగవతం అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన తలవించి మాకు దించి మీ భాగవతం మీరు తీసుకోండి అని చెప్పి ఇస్తాడు. భాగవత సమర్పణం అంటారు. అది తర్వాత చివరిలో ఉంటుంది కనుక చెప్తూ ఉన్నాడు. త్వదీయం వస్తు గోవింద, శివదమైనటువంటిది, మంగళకరమైనటువంటి వస్తువు దీంట్లో ఉంది కనుక ఈ వస్తువునంతా కూడా ఇన్నాళ్ళు మేము మోసాం. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే, తేన త్వదంఘ్రికమలే. అది చేసినందువల్ల నీ అంఘ్రికమలం పైన, అంఘ్రికమలం అంటే పాదయుగళం, నీ 2 పాదాల పైన రతిమ్మే యచ్చ శాశ్వతీం, మాకు ప్రేమ కలిగించేటట్టు దీవించు. ఎప్పుడు? ఇవాళ, రేపు, ఎల్లుండి, సప్తాహం, ఈ 4 రోజులే కాదండి. శాశ్వతీం రతి, శాశ్వతమైనటువంటి ప్రేమ మాకు నీ పాదాలపైన ఎల్లప్పుడూ గుర్తుండేటట్లుగా చెయ్యి అని చెప్పి ఆయన ప్రార్థిస్తూ ఉన్నాడు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం
శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయాः అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం. ఇదం భాగవతా పూర్వం బ్రహ్మణేనాభిపంకజే స్థితాయ భవభీతాయ కారుణ్యాత్ సంప్రకాశితం. య ఏవం శ్రావయేన్ య ఏనం శ్రావయేన్ నిత్యం యామక్షణమనన్యధీః శ్రద్ధావాన్ యో అనుశృణుయాత్ పునాత్యాత్మానమేవ సహ. ఏతాం యో నియతయా శృణోతి భక్త్యా యశ్చైనాం కథయతి శుద్ధ వైష్ణవాగ్రే తౌ సమ్యక్ విధికరణాత్ ఫలం లభేతే యథార్ఘ్యాన్న హి భువనే కిమప్యసాధ్యం. సర్వవేదాంతసారం హి శ్రీమద్భాగవతమిష్యతే తద్రసామృత తృప్తస్య నాన్యత్ర స్యాద్రతి క్వచిత్. భవే భవే యథాశక్తిః పాదయోస్తవ జాయతే తథా కురుస్వ దేవేశ నాథస్త్వం నో యతః ప్రభుః. నామ సంకీర్తనం యస్య సర్వపాప ప్రణాశనం ప్రణామో దుఃఖశమనః తం నమామి హరిం పరం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అయితే స్కాంద పురాణంలో మహాత్మ్యం ఉన్నది. దాంట్లో ఒక శ్లోకం చెబుతాను. శ్రీ సచ్చిదానంద ఘనస్వరూపిణే కృష్ణాయ చానంత సుఖాభివర్షిణే విశ్వోద్భవస్థాన నిరోధయేతవే నుమో వయం భక్తిరసాప్తయే అనిశం నుమః. నుమో వయం అంటున్నాడు. వయం అనే పదం వచ్చినప్పుడు నుమః అనాలి తప్ప నమః అనకూడదు. అని చాలా మంది ప్రింటింగ్ వాళ్ళు మేము రాసిన దాన్ని కూడా మార్చి పారేస్తుంటారు. వాళ్ళకు నమః అనేది తెలుసు కనుక మారుస్తూ ఉంటారు. అందుకే ఆయనకు చెప్పారు మీరు శ్లోకం రాయించినప్పుడు నుమః రాయించండి అని. కాబట్టి శృత్వైతదుద్ధవో వాక్యం ఉవాచ ప్రీతి మానస. ఇవన్నీ విన్నటువంటి వాడు ఉద్ధవుడు చాలా ప్రీతి మానసుడైనాడు. శ్రీకృష్ణేన పరిత్యక్తే భూతలే బలవాన్ కలి కరిష్యతి పరం విఘ్నం సత్కార్యే సముపస్థితే. కలి ఇంకా ఎన్నో పాపాలు చేయాల్సింది ఉన్నదయ్యా ఉద్ధవ. ఈ ధర్మాన్ని కనుక ప్రచారం చేస్తే కలి యొక్క ఈ పాపాలన్నీ కూడా మనం అణచివేసిన వాళ్ళం అవుతాం అంటున్నాడు. అప్పుడు సూతుల వారు చెప్తున్నాడు య ఏతాం భగవత్ ప్రాప్తిం శృణుయాచాపి కీర్తయే తస్య వై భగవత్ ప్రాప్తి దుఃఖః నిశ్చజాయతే. ఎవరైతే ఈ భగవత్ప్రాప్తికరమైనటువంటి భాగవత పురాణాన్ని శృణుయాచాపి విన్నా చూచినా చదివినా కీర్తయేత్ కీర్తించినా తస్య వై భగవత్ప్రాప్తి వానికి భగవత్ప్రాప్తి కలుగుతుంది. ఆమెకు భగవత్ప్రాప్తి కలుగుతుంది. దుఃఖః నిశ్చజాయతే అనేక రకాల దుఃఖాలన్నీ పోతాయని చెప్తున్నాడు. ఇది శ్రీ స్కాంద పురాణే మహాపురాణే శ్రీమద్భాగవత మహాత్మ్యం నామ తృతీయోధ్యాయ సమాప్త. హరే నమ హరే నమ హరే నమ నమః. కరెక్ట్ అనుసంధాన కార్యత భవన్ శతమ శ్లోకం హేతవే సచ్చిదానందరూపాయ సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాది హేతవే విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. శ్రీకృష్ణాయ వయం నుమః. అలాంటి తాపత్రయాన్ని పోగొట్టే కృష్ణ పరమాత్మకి మనం నమస్కరిద్దాం అంటున్నాడు. తాపత్రయం అంటే మనం రోజు అనుకునేటువంటి పాల కోసం తాపత్రయపడుతున్నాడు, పెరుగు కోసం తాపత్రయపడుతున్నాడు కాదు. తాపత్రయాలంటే వేదాంతంలో చెప్పేటువంటి, వేదం చదివిన తర్వాత చివరిలో చెప్పేటువంటి హరి ఓం శాంతి 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 అంటే ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక శాంతులు మూడింటిని కూడా మాకు ప్రసాదించమని చెప్పడం. అంటే ఆదిదైవికాలైనటువంటివి ఆది భౌతికాలైనటువంటివి ఎన్నో రకాల మనకు కష్టాలన్నీ కూడా సంక్రమిస్తూ ఉంటాయి. ఆ భగవంతుని యొక్క ఆధ్యాత్మికత శక్తి కనుక ఉంటే ఈ మూడు తాపాలను కూడా నశింపజేస్తే, తాపాలంటే వేడి, ఈ మూడు వేడులను కూడా నశింపజేసేటువంటి తాపత్రయ వినాశకుడా తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నుమః. అలాంటి శ్రీకృష్ణుడికి మేము నమస్కరిస్తామని చెప్తూ ఉన్నాడు. హరి ఓం తత్సత్.